అశ్లీల సన్నివేశాలు, హింస, బూతులకు సినిమాల్లో మాత్రమే కత్తెర వేయగలమా? మరి సోషల్ మీడియాలో రెచ్చిపోతున్న వారి పరిస్థితి ఏంటి? ప్రతి ఒక్కరి చేతిలో మొబైల్ చేరిన తర్వాత సోషల్ మీడియాకి చాలా దగ్గరైపోయారు. ఎవరి నోట విన్నా ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్, ట్విట్టర్ ఓపెన్ చేసిన వెంటనే ముందుగా కనిపించేవి అసభ్యకరమైన పోస్టులే. వాటిని చూడకూడదు అనుకున్నా వెంటాడుతుంటాయి. పైగా ట్రోల్స్, వెకిలి జోకులు కామన్ అయిపోయాయి. కొందరైతే ఏవో ప్రవచనాలు చెబుతున్నంత రేంజ్లో ఫీల్ అయి బూతులని యథేచ్ఛగా వాడేస్తుంటారు. సోషల్ మీడియాను లక్షల మంది ఫాలో అవుతూ ఉంటారు అన్న మినిమం కామన్ సెన్స్ కూడా ఉండడం లేదు. ఇలాంటి వాటిని సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ఎందుకు పట్టించుకోవటం లేదు? కావాలనే వదిలేస్తున్నారా? సినిమాలకి ఉన్న సెన్సార్ సోషల్ మీడియాకి లేదా? తండ్రి కూతురిపై వల్గర్ కామెంట్లు చేసి తీరా క్షమించండి అని అమాయకత్వాన్ని ప్రదర్శిస్తున్న ప్రణీత్ హనుమంతు ఇష్యూతో ప్రస్తుతం జరుగుతున్న చర్చ ఇదే. ఇవాళ ఇది, రేపు మరొకటి. చేసిందంతా చేసి సారీ అంటే సరిపోతుందా? సినిమాలకి ఉన్న సెన్సార్ సోషల్ మీడియాకు ఉండదా? సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో యూట్యూబ్ చైల్డ్ పాలసీ చాలా కఠినంగా ఉంటుంది. పిల్లల్ని హింసించడం, వారి స్వేచ్ఛకు భంగం కలిగించే సన్నివేశాలు, డైలాగులు ఉన్నా వాటిని చాలా సీరియస్గా తీసుకుంటుంది. కొన్ని పదాల వినియోగాన్ని కూడా వ్యతిరేకిస్తుంది. అయితే ప్రణీత్ హనుమంతు యూట్యూబర్ ఆ వీడియోని ఏకంగా లైవ్లో పెట్టాడు. వాస్తవానికి అలాంటి కామెంట్లు చేస్తున్నప్పుడే చాలామంది రిపోర్ట్ చేశారట. కానీ దీనిపై యూట్యూబ్ వెంటనే ఎందుకు రియాక్ట్ కాలేకపోయిందో మరి. ప్రస్తుతానికి ప్రణీత్ తమ యూట్యూబ్ ఛానల్ నుంచి ఆ వీడియో తీసేశారు. అయినా సరే వారిపై చర్యలేవి? రూల్స్ తప్పితే యూట్యూబ్ తీసుకునే చర్యలపై ఇప్పటికే కొన్ని మార్గదర్శకాలు సూచించింది. అవి పాటించకుండా అభ్యంతరకర వీడియోలను పోస్ట్ చేసే వారిపై చర్యలు తీసుకుంటోంది. 18 ఏళ్లలోపు చిన్నారులకు సంబంధించిన కంటెంట్పై యూట్యూబ్ ప్రత్యేక నిఘా ఉంచుతున్నట్లు చెబుతోంది. కంటెంట్ అభ్యంతరకరంగా ఉన్నట్లయితే ఆ వీడియోను తొలగించి మెయిల్ ద్వారా యూట్యూబ్ వాళ్ళకి నోటీసులు పంపుతారు. సరైన వివరణ ఇవ్వకుంటే ఆ లింకుల్ని పూర్తిగా తొలగిస్తుంది. యూట్యూబ్ రూల్స్ని ఫస్ట్ టైం ఉల్లంఘిస్తే జరిమానా ఉండదు, కేవలం వార్నింగ్ ఇస్తుంది. హెచ్చరికలు చేసిన 3 నెలల్లోపు మళ్ళీ నిబంధన తప్పితే ఆ ఛానల్పై స్ట్రైక్ పడుతుంది. ఆ తర్వాత మరో 3 నెలల్లో మరో 2 స్ట్రైక్స్ పడితే ఆ ఛానల్ను యూట్యూబ్ తమ ప్లాట్ఫామ్ నుంచి పూర్తిగా తొలగించేస్తుంది. యూట్యూబ్లో కంటెంట్ పిల్లలకు ప్రమాదకరం అని తెలిస్తే అప్రమత్తం అవుతుంది. పోలీసులకి కూడా సహకరిస్తుంది. యూట్యూబ్ సంగతి పక్కన పెడితే ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, ట్విట్టర్లో కూడా చాలా వల్గర్ కంటెంట్ చక్కర్లు కొడుతోంది. ఎంతో మంది బాధితులుగా మారుతున్నా కానీ బయటికి చెప్పుకుంటే పరువు పోతుంది అని ఆలోచించి ఆగిపోతున్నారు. చాలామంది అమ్మాయిలు అందాల ప్రదర్శన చేసి ఫాలోవర్స్ని పెంచుకోవాలి అనుకుంటున్నారు. కానీ దానివల్ల జరిగే నష్టాన్ని ఊహించలేకపోతున్నారు. ఒకరిని చూసి మరొకరు హాట్గా రెచ్చిపోతూ రీల్స్ చేస్తున్నారు, వీడియోలు పోస్ట్ చేస్తున్నారు. కార్టూన్స్, జోక్స్ పేరుతో పచ్చి బూతులు వదులుతున్నారు. ముఖ్యంగా యూత్ని తప్పుదో పట్టించే థమ్స్, టైటిల్స్ పెట్టి మోసం చేస్తున్నారు. ఫోన్లు, సోషల్ మీడియాకు అడిక్ట్ అయిన పిల్లలపై వీటి ప్రభావం చాలా ఉంటుంది. ప్రణీత్ హనుమంతు లాంటి వాళ్ళు బయటపడినప్పుడు ఏదో హడావిడి చేసి చేతులు దులిపేసుకోవటం కాదు, ఇలాంటి వారిని ఏరిపారేయాలి. వైరల్ అవటం కోసం సోషల్ మీడియా ప్లాట్ఫామ్ను దుర్వినియోగం చేస్తున్న వారిని వైరల్ చేయాలి. వారిపై చర్యలు తీసుకునే వరకు అదే సోషల్ మీడియా వేదికగా వెంటాడాలి. అందుకోసం అందరూ సాధారణ తేజులు కావాలి. మీకు కూడా అలాంటి కంటెంట్ కనిపిస్తే రిపోర్ట్ చేయండి, లేదంటే ఆ కంటెంట్ లింకును పోలీసులకు పంపించండి. చట్టం తన పని తాను చేసుకుపోతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.